రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అవును. ఏమనిపిస్తుంది ఇప్పుడు మీకు? మాకు మంచిగా అనిపిస్తుంది. మాకు కూడా మా ఉమ్మడి మైనారిటీకు చాలా పనులు చేస్తారని మాకు సంతోషం అనిపిస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎట్లుంటుండే చిన్నప్పుడు? ఎట్లుంటుండే రేవంత్ రెడ్డి గారు? చిన్నప్పుడు డేరుగా ఉండేది ఆయన. డేరుగుండేదా? డేరుగా ఉండేది. అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. అప్పటి నుంచి అట్లే ఉన్నాడు ఆయన. అప్పటి సంది అట్టే ఉన్నాడు. ఏం మాట్లాడినా కానీ పటాపట్ మాట్లాడతాడు. ఎదురుగా మాట్లాడతాడు. ఏందని ఉన్నదంటే పేస్ట్ అంతే. ఇట్లా భయపడడానికి ఇట్లా ఏం లేదు. అంతే. వాళ్ళ బెడ్డులనే లేదు భయపడేది. అలా బ్లడ్లో లేదు, ఇక లేదు, రక్తంలో లేదు. వాళ్ళ రక్తంలో లేదు, దేవుల దొరకదు. అంతే. వాళ్ళ తండ్రి అంతే, వాళ్ళ తాత అంతే. వాళ్ళ కుటుంబం కాడికి అట్లా అంతే. ఏమనిపిస్తుంది ఇప్పుడు? మాకు మంచిగా అనిపిస్తుంది, హ్యాపీ అనిపిస్తుంది. అంతేనా? నీ పేరు ఏం పేరమ్మా? వసంత. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. మీ ఊరు ఆయన? మా ఊరే. ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు మంచిగానే అనిపిస్తుంది. మా ఊరు పటేల్ మాకు ముఖ్యమంత్రి అయిన సంతోషం అనిపిస్తుంది. ఎట్లుంటాడు మీ ఊరోళ్ళతో? ఎట్లుంటాడు ఆయన? బానే ఉంటాడు. మా ఊరోళ్ళతో మంచిగా ఉంటాడు. అందరు కలిసిపోతాడు, బానే ఉంటాడు. అందరిని బానే దగ్గర తీస్తాడు, బానే ఉంటాడు మాకు. రాష్ట్రానికి ఎట్లా ఇప్పుడు ఏం జరుగుతుంది? మంచి జరుగుతుందా? మంచిగానే జరిగిస్తాడు ఇక. అంతేనా? అంతా బానే జరుగుతుంది. మీకు నమ్మకం ఉందా? నాకుంది నమ్మకం. అంతేనా? ఓకే. నాకు నమ్మకం ఉంది. చేపిస్తాడు మా పటేల్ మా ఊరికి. మీ ఊరికి చేపిస్తాడు, రాష్ట్రానికి చేపిస్తాడు. మేము ఎంత పేదలమైనా మాకు మంచిగానే చూస్తాడు. అంతేనా? నేను పేదదా అని నాకు కూడా చూడగలుగుతాడు మా పటేల్. మా ఊరికి చూడగలుగుతాడు.